ఎలా అనిపిస్తుంది అమ్మా? ప్రతి ఏటా వస్తుంటారా? ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం కూడా వచ్చి నేను దర్శనం చేసుకుంటాను. ఆ దర్శనం చేసుకోకపోతే ఇంత రష్ లోనైనా వచ్చి మనం దర్శనం చేసుకోకపోతే ఏదో ఒక పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఆ సంవత్సరం మనకి సరిగా జరగదేమో అన్న భయం ఉంటుంది. అంటే విఘ్నరాజ అంటే మనకి ఏ కార్యక్రమం అయినా ఎలాంటి కార్యక్రమం జరిగినా ప్రతి ఇంట్లో కూడా ప్రతి పనికి కూడా ముందు విఘ్నాలు లేకుండా శివపార్వతులు ఆశీర్వదించిన విఘ్నేశ్వరుడికి తప్పకుండా మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ వినాయకుడిని ఇక్కడ మనం టీవీలోంచి చూసినా చూడొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తే అదొక అవినాభావమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాను. నాకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సంవత్సరం అంతా పరిపూర్ణంగా అనిపిస్తుంది. ఈసారి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? సౌకర్యాలు ఈసారి ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఈసారి బాగున్నాయి. అందరు కూడా బాగానే వచ్చి చూసుకున్నారు. ఎవరికి కూడా ఏ రకంగా కూడా అసౌకర్యం కలగకుండా అన్ని సంస్థల వాళ్ళు, మన ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్క సంస్థ, నేను స్టేట్ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షురాలని, మా వాళ్ళు కూడా నాలుగు పక్కన మంచినీళ్ళు కావండి, ప్రసాదం కానివ్వండి, ఇలా కూడా ఇస్తూ వచ్చారు. ఈ రకంగా సంస్థలలో ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయడం వల్ల అందరూ కూడా చక్కగా రావడం, నిదానంగా దర్శనం చేసుకుని ఒక 2-3 గంటలు క్యూలో నించున్నా ఆ గణనాయకుని చూడగానే మనకు ఆ యొక్క నీరసం గాని, అంతసేపు వెయిట్ చేసిన బాధ గాని పోతుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ అంతా కూడా సవ్యంగానే ఉంది. ఎప్పుడైనా సరే ఇన్ని వానలు పడ్డా, ఇన్ని రకాలు చేసినా గానీ గణేశుడు ఇక్కడ ఏది మనగకుండా చక్కగా చేస్తాడు. కర్తవ్య గణేశుడి విశిష్టత ఏంటంటే ఏం చెప్తారండి? మన 2 రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద గణపతి, అది ఏదైతే పెద్ద సైజులో ఉండి మనకి నిర్విఘ్నంగా ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదం ఇస్తారు. ఆ గణనాయకుడిని ఇంత పెద్దగా ఇన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు పైగా మనం మరి పూజిస్తున్నాము అంటే ఆయనలో ఉన్న పవిత్రత, ఈ యొక్క ఇన్ని లక్షల మంది ప్రేయర్స్ ఇక్కడ ఉంటాయి. ఆ లక్షల మంది ప్రేయర్స్ కూడా మనకు కూడా ఒక ఆశీర్వాదం, ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. రేపు ఏదైతే ఉదయం 6 గంటలకి శోభయాత్ర స్టార్ట్ అవ్వబోతుంది, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? మరి ఇప్పుడు ఇది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని శోభాయాత్ర మొదలు పెడుతున్నారు. చాలా చక్కగా జరుగుతుంది. శోభాయాత్రలో ఎక్కడ కూడా అసలు ఇంత పెద్ద గణనాయకుడిని ఇన్ని వైర్ల మధ్యలో, ఇన్ని కేబుల్స్ మధ్యలోంచి తీసుకెళ్తున్నారు. అదే చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఒక 70 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా నిర్విఘ్నంగా వినాయకుడు మన వినాయక సాగర్ దగ్గరకు వెళ్ళి ఆయన మళ్ళీ తరలి వెళ్ళి మళ్ళా కూడా వచ్చే సంవత్సరం వరకు మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ బయలుదేరుతారు. ఈ శోభాయాత్ర చాలా బాగా జరుగుతుంది. దానికి నిర్విఘ్నంగా భక్తులకు ఏం చెప్తారు? భక్తులందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు, ఎందుకంటే పిల్లలకు కూడా బొజ్జ గణపతిని చూడాలంటే ఒక పెద్ద సంతోషం. కాబట్టి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. కాబట్టి భక్తులందరూ జాగ్రత్తగా, పిల్లలు తప్పిపోకుండా, పెద్దలు కూడా ఏ రకంగా తోపులాటలు లేకుండా నిదానంగా నించుని నిదానంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాను.